డిసెంబర్ 21 అర్ధరాత్రి 1 గంటకి సలార్ శ్రీరాములు థియేటర్లో ఆట మొదలవబోతోంది. సినీ ప్రేక్షకులతో పాటు సినీ స్టార్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం సలార్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. డిసెంబర్ 21న అర్ధరాత్రి 1 గంటకి సలార్ శ్రీరాములు థియేటర్లో ఆట మొదలవబోతోంది. శ్రీరాములు థియేటర్లో సినిమాను చూసేందుకు పెద్ద ఎత్తున సెలబ్రిటీలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే యంగ్ హీరో నిఖిల్ తాను శ్రీరాములు థియేటర్లో అర్ధరాత్రి 1 గంట షోకి హాజరు అవ్వబోతున్నట్లుగా ప్రకటించేశాడు. అంతేకాకుండా ఆ షోకి తాను 100 టికెట్లను ప్రభాస్ అభిమానులకు ఇవ్వబోతున్నట్లుగా పేర్కొన్నాడు. 10 ఏళ్ల క్రితం మిర్చి సినిమాను అదే శ్రీరాములు థియేటర్లో అర్ధరాత్రి షో చూశాను. ఇప్పుడు మళ్లీ 100 మంది ప్రభాస్ అభిమానులతో కలిసి సలార్ సినిమాను చూడబోతున్నాను అన్నట్లుగా ట్విట్టర్లో ప్రకటించాడు. హీరో నిఖిల్ చేసిన ఈ ప్రకటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రభాస్ పై ఉన్న అభిమానంతో నిఖిల్ ఏకంగా 100 టికెట్లను ఫ్యాన్స్ కి ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. కేవలం నిఖిల్ మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది యంగ్ హీరోలు ఎప్పుడెప్పుడు సలార్ వస్తుందా అంటూ ఎదురు చూస్తున్నాం అంటూ ఫ్యాన్స్ మాదిరిగా ఆసక్తిగా ఉన్నారు. కేజీఎఫ్ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సినిమా అవడంతో సలార్ పై పాన్ ఇండియా రేంజ్ లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందన్న నమ్మకం ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు.